రామాయణం 1 పుత్రకామేష్టి యాగం. సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోష. రామాయణం 1 పుత్రకామేష్టి యాగం. సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్రలతో వివాహం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురి నుంచి వారసులు లేకపోవడం దశరథుడిని మానసికంగా బాధిస్తూ ఉంటుంది. తన ఆవేదనను ఆయన వశిష్ఠ మహర్షితో పంచుకుంటాడు. పుత్రకామేష్టి యాగం చేయడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని వశిష్ఠ మహర్షి చెబుతాడు. అందుకు అంగీకరించిన దశరథుడు తగిన సన్నాహాలు మొదలుపెట్టమని తన మంత్రి అయిన సుమంత్రుడిని ఆదేశిస్తాడు. సరయూ నదీ తీరంలో పుత్రకామేష్టి యాగం మొదలవుతుంది. ఎంతోమంది వేద పండితులు, మహర్షుల సమక్షంలో దశరథుడు యాగాన్ని పూర్తిచేస్తాడు. అత్యంత భక్తిశ్రద్ధలతో యాగాన్ని పూర్తిచేసిన కారణంగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమవుతాడు. దైవ సంబంధమైన ఒక పాయస పాత్రను దశరథుడికి అందజేస్తాడు. ఆ పాయసాన్ని సేవించడం వలన ఆయన భార్యలు ముగ్గురు కూడా గర్భవతులు అవుతారని, మహావీర పరాక్రమవంతులను బిడ్డలుగా పొందుతారని ఆశీర్వదిస్తాడు. దశరథుడు యజ్ఞపురుషుడికి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలు సేవించేలా చేస్తాడు. పుత్రకామేష్టి యాగం ఫలితంగా కౌసల్య, కైకేయి, సుమిత్ర గర్భవతులు అవుతారు. కౌసల్యకి శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. కైకేయి గర్భాన భరతుడు జన్మిస్తాడు. సుమిత్ర గర్భాన లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇలా దశరథుడి ముగ్గురు భార్యలు, నలుగురు మగ బిడ్డలను కనడంతో అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది. ఊరూరా ప్రజలంతా సంతోషంగా సంబరాలు జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లను దశరథ మహారాజు చేయిస్తాడు. ఆ ఇంట్లోని పండుగ వాతావరణమే అయోధ్య అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధం దొరికినట్టుగా దశరథుడు ఆనందంతో పొంగిపోతుంటాడు. తన ముచ్చట తీర్చడానికి, అయోధ్య ప్రజలను ధర్మబద్ధంగా పాలించడానికి తనకి నలుగురు వారసులను ఇచ్చిన భగవంతుడికి ఆయన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. దశరథుడు ఒక వైపున పాలనా సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపున తన పిల్లలతో ఆటలాడుతూ ఆనందానుభూతులను పొందుతుంటాడు. వాళ్లు తప్పటడుగులు వేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు. రామాయణం 1 పుత్రకామేష్టి యాగం. సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. దశరథుడికి రామాయణం 2 విశ్వామిత్రుడి రాక. కాలం గడిచిపోతూ ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురూ కూడా ఒక వయసుకి వస్తారు. దాంతో దశరథుడు వాళ్ల విద్యాభ్యాస బాధ్యతను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు. శస్త్ర విద్యతో పాటు అస్త్ర సంబంధమైన విద్యలలో వాళ్లు ఆరితేరేలా చూడమని కోరతాడు. వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో వాళ్ల విద్యాభ్యాసం పూర్తవుతుంది. పిరికితనమనేది తెలియకుండా ఆ నలుగురిని కూడా వీరులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. వాళ్ల శౌర్య పరాక్రమాలను గురించి తెలుసుకుని దశరథుడు సంతోషిస్తాడు. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటారు. అది చూసి కౌసల్య, కైకేయి, సుమిత్ర ముగ్గురూ కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే బిడ్డలుగా వాళ్లను గురించి అయోధ్య వాసులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ల గుణగణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు. వాళ్లను గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు. అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటాయి.
ఒక రోజున దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తాడు. ఆయనను చూడగానే దశరథ మహారాజు ఎదురేగి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తాడు. అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తున్న దశరథుడిని విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు. దశరథుడి మంచితనం కారణంగానే ప్రజలందరికీ సుభిక్షమైన పాలన అందుతుందని చెబుతాడు. విశ్వామిత్రుడు తన పాలనను మెచ్చుకోవడం పట్ల దశరథుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. మహర్షుల దీవెనలే అందుకు కారణమంటూ తన వినయ విధేయతలు చాటుకుంటాడు. విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞయాగాల గురించి అడుగుతాడు దశరథుడు. ఆ విషయాన్ని గురించి మాట్లాడటానికే వచ్చానని అంటాడు విశ్వామిత్రుడు. తాను తలపెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారని, దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్లడం లేదని చెబుతాడు. ఒక మహావీరుడు యాగ రక్షకుడిగా నిలబడితే తప్ప యాగం పూర్తి కాదని అంటాడు. యాగ రక్షణ గావిస్తూ రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం తాను వచ్చానని చెబుతాడు. రాముడిని తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తరువాత తీసుకొస్తానని అంటాడు.